So hello all, welcome back to our video. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో ఈ వీడియో ఫస్ట్ ఫైనల్ ఫేజ్ ముందుకు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే స్పాట్ అడ్మిషన్స్లో చాలా లూప్స్ అనేటివి ఉంటాయి అనమాట. సో చాలా వరకు స్టూడెంట్స్ అనేవారు చాలా వరకు కాలేజెస్ సీట్స్ అనేటివి లాస్ అవుతుంటారు. ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ మెసేజ్ అనేది ఉంది, స్పాట్ అడ్మిషన్స్ ఫర్ టీజీఐసెట్ 2026 ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రైవేట్ అన్ఎయిడ్ కాలేజెస్ ఆర్ షెడ్యూల్ టు టేక్ ప్లేస్ ఫ్రమ్ ఆగస్ట్ 22nd 2026 టు ఆగస్ట్ 25th 2026. అంటే ఇక అర్థమైంది ఏంటంటే మ్యాక్సిమం మీకు గవర్నమెంట్ కాలేజెస్లో అండ్ యూనివర్సిటీస్లో సీట్స్ అనేవి ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి స్పాట్ అడ్మిషన్స్లో మ్యాక్సిమం చిన్న కాలేజెస్ అన్న ప్రైవేట్ కాలేజెస్ అన్న దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం మేనేజ్మెంట్ సీట్స్ వెళ్ళడం కూడా జరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్లో సీట్స్ అనేవి దొరకవు కాబట్టి. అండ్ మేనేజ్మెంట్లో మీకు తెలిసినట్టే చాలా వరకు ఫీజెస్ అనేటివి ఎక్కువనే ఉంటాయి. అండ్ ఇందులో స్పాట్ అడ్మిషన్ లూప్స్ అనేవి ఎందుకు అన్నానంటే, సో మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే రియంబర్స్మెంట్ ఉంటుంది అండ్ మంచి కాలేజ్లో సీట్స్ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒకవేళ మీకు స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ అనేవి కావాలంటే ఆగస్ట్ 24th రోజు వెబ్సైట్కి అనేది వెళ్ళి చూడండి. సో ఫస్ట్ రియంబర్స్ గురించి అయితే మాట్లాడదాం. డి టీజీఐసెట్ స్టూడెంట్స్ spot admission students get reimbursement. So no, students who secure admission through institutional spot admissions convener left over and private vacancies are not eligible for government tuition fee reimbursement. సో స్టూడెంట్స్కి రియంబర్స్మెంట్ అనేది రాదు. అండ్ ఎందుకు రాదు? ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్ బట్టి కొన్ని వేకెన్సీస్ ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్లో, కొన్ని అంటే కన్వీనర్ కోట కాకుండా కొన్ని సీట్స్ అనేవి మిగిలిపోతాయి కదా. సో వాళ్ళకి మాత్రమే వేకెన్సీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ వేకెన్సీస్కి వెళ్ళినప్పుడు మీరు ఫుల్ పేమెంట్ కట్టుకోవాలి, ఫుల్ ఫీ కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 75,000 ఉండి మనకి ఇట్లా ఒక 62,000 వేసుకోండి, లైక్ మనం 27,000 రియంబర్స్మెంట్ పోగా 35,000 కట్టుకోవాల్సి ఉంటుండే ఈ కన్వీనర్ కోటలో. బట్ ఇక్కడ మీ 62,000కి 62,000 కాలేజ్లో స్పాట్లో కట్టేసేయాలన్నమాట. సో మీకు తెలిసిన యూనివర్సిటీస్ ఫీజు ఉంటుంది, ఎగ్జామ్ ఫీజెస్ ఇవన్నీ చాలా బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఏంటంటే మీకున్నాయి. సో మ్యాక్సిమం ఫైనల్ ఫేజ్లో ఖచ్చితంగా సీట్ వచ్చేటట్టు చూసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. నెక్స్ట్, వాట్ ఇఫ్ ఫస్ట్ ఫేజ్ సీట్ ఈజ్ నాట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ ఇన్ ఫైనల్ ఫేజ్ నో సీట్ ఈజ్ అలాటెడ్. మీరు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది మీకు చలాన్ ఎక్కువ ఉందనేసో లేకుంటే మాకు ఆ కాలేజ్ నచ్చలేదు అనేసో మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది సెల్ఫ్ రిపోర్ట్ చేసుకోలేదు కదా. ఇప్పుడు ఫైనల్ ఫేజ్కి వచ్చేసరికి మీకు మళ్ళీ సీట్ రాలేదు అనుకుంటే ఓన్లీ మీరు ప్రిఫర్ చేసిన కాలేజెస్ మ్యాక్సిమం 5 అట్లా పెడుతుంటారు అందరూ. సో నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ అనేది సెల్ఫ్ రిపోర్ట్ అయితేనే మీరు ప్రిఫర్ చేసే కాలేజెస్ అనేవి పెట్టుకోండి. లేకుంటే జస్ట్ 2 or 3 పెడితే కాలేజెస్లో సీట్ రావడం చాలా కష్టం, కేటగిరీస్ ఉంటాయి. చాలా వరకు సీట్స్ అనేవి ఆల్రెడీ ఫిల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, 75% ఫిల్ అయిపోతాయి. సో మీరు మ్యాక్సిమం 75%లో ఒక 15% ఆర్ ఒక 25% స్టూడెంట్స్ మాత్రమే మళ్ళీ ట్రై చేస్తారు. కాబట్టి మీరు మ్యాక్సిమం ఫైనల్ ఫేజ్లో మీ దగ్గర సీట్ లేకుండా ఉంటే 10+ కాలేజెస్ అనేవి ఇవన్నీ ట్రై చేయండి. టాప్ 5 ఏం చేస్తారంటే మీరు ప్రిఫర్ చేసే కాలేజెస్ పెట్టుకోండి, కింద మ్యాక్సిమం ఏదైనా ఒక కాలేజ్ పెట్టుకోండి. స్పాట్ అడ్మిషన్ గురించి ఇందాక చూసాం కదా, మీకు రియంబర్స్మెంట్ అనేది రాదు. చాలామంది స్టూడెంట్స్ రియంబర్స్మెంట్ వల్ల చదువుకుందాం అనేసి వస్తారు. సో నెక్స్ట్ చూసినట్టయితే హౌ టు చెక్ అంటే, ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ మాకు ఫైనల్ ఫేజ్లో కూడా సీట్ రాలేదు అండ్ ఫస్ట్ ఫేజ్లో కూడా సీట్ రాలేదు, మాకు స్పాట్ అడ్మిషన్ సీట్స్ అనేవి కావాలి. ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్ ఇందాక వద్దన్నారు కదా, అంటే స్పాట్ అడ్మిషన్స్ వల్ల మ్యాక్సిమం ఫీజు అనేది కన్వీనర్ కోట ఉన్నంతే ఉంటుంది. మేనేజ్మెంట్ లెక్క 1,00,000 2,00,000 అట్లా తీసుకోరనమాట. ఎంతైతే టీజీఐసెట్ నుంచి ఉందో ఫీజు అంతే ఫీజు అయితే మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్స్ ఎలా కనుక్కోవాలంటే, ఫస్ట్ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్. టీజీఐసెట్ వెబ్సైట్ని 24th అని కాదు కానీ 22nd రోజు అయితే విజిట్ చేయొచ్చు. చెక్ ద స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్, మీకు ఆల్రెడీ ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు టీజీఐసెట్ వాళ్ళు. అండ్ ఓపెన్ ద స్పాట్ అడ్మిషన్ అండ్ మీరు ప్రిఫర్ చేసే కాలేజ్, సపోజ్ ఏదైనా ఒక కాలేజ్ ఓయూ అన్న, జేఎన్టీయూహెచ్ అన్న, సిబిఐటి అన్న, సిఎంఆర్ కాలేజెస్ అన్న, శ్రీ చైతన్య కాలేజెస్ అన్న, ఆర్ఎల్స్ ఎనీ ఆఫ్ ద అనురాగ్ యూనివర్సిటీ, ఇలా యూనివర్సిటీస్లో అయితే మీరు ఒకసారి అయితే వేకెన్సీస్ చూడండి, ఎన్ని సీట్స్ అయితే మిగిలి ఉన్నాయి, ఎన్ని సీట్స్ వేకెన్సీస్ ఉన్నాయని చూడండి. అండ్ కాలేజ్ డీటెయిల్స్ చూడండి, లైక్ ఏ కోర్స్ ఉందనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఎంసీఏ ఎంబీఏ ఉంటుంది కాబట్టి జస్ట్ వేకెన్సీ ఉందని చెప్పి వెళ్ళిపోతే మీకు సీట్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కోర్స్ అనేది చూడండి. సో నెక్స్ట్, టీజీఎస్ఎస్ స్పాట్ అడ్మిషన్ ప్రాసెస్ ఇన్ కాలేజ్. కాలేజ్లో ఏ ప్రాసెస్ ఉంటుందని, ఫస్ట్ కాలేజ్ నోటిఫికేషన్, కాలేజ్ విల్ అనౌన్స్ స్పాట్ అడ్మిషన్ డీటెయిల్స్.
నెక్స్ట్ రిపోర్ట్ టు ద కాలేజ్. కాలేజ్‌కైతే వెళ్ళాలి. వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చేసుకోండి. సో, ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఆల్రెడీ మన ఛానెల్‌లో వీడియో ఉంది కాబట్టి, సో, ఒకసారి విజిట్ చేసుకోండి. ఛానెల్‌ని ఒకసారి విజిట్ చేసి సర్టిఫికేట్స్ అనేటివి మీ దగ్గర ఉన్నాయా లేవా చూసుకోండి. అండ్ ఒరిజినల్స్ ఏంటి అండ్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ మీ దగ్గర ఉంచుకోండి. కలర్ జిరాక్స్ 2 సెట్స్, బ్లాక్ అండ్ వైట్ 2 సెట్స్ ఉంచుకోండి. అండ్ సీట్ అలాట్‌మెంట్. సీట్స్ విల్ బి అలాటెడ్ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్స్ ర్యాంక్, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ అండ్ కాలేజ్ నార్మ్స్. సో, అక్కడ కూడా ర్యాంక్ బట్టే మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. ఇప్పుడు ఎంత ఫీజ్ ఉంటే అంత ఫీజ్ మీ స్పాట్‌లోనే కట్టేసేయాలి. 2, 3 డేస్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ కట్టనట్టయితే స్పాట్ అడ్మిషన్స్ డేట్ కూడా అయిపోయే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కన్ఫర్మ్ అడ్మిషన్. కంప్లీట్ ద అడ్మిషన్ ప్రాసెస్ యాస్ పర్ కాలేజ్ రిక్వైర్మెంట్స్ అండ్ కలెక్ట్ ద అడ్మిషన్ రిసిప్ట్. అడ్మిషన్ రిసిప్ట్ అనేది కలెక్ట్ చేసుకోండి. పేమెంట్ ఫీజ్ అయిపోయినాయి. తర్వాత రిపోర్ట్ అండ్ జాయిన్. రిపోర్ట్ టు ద కాలేజ్ ఆన్ ద జాయినింగ్ డేట్ అండ్ కంప్లీట్ ద జాయినింగ్ ఫార్మాలిటీస్. సో, ఇదంతా మీకు వెబ్‌సైట్‌లోనే జరుగుతుంది. సేమ్ చలాన్ పేమెంట్ ప్లేస్‌లో మీకు చలాన్ కాకుండా మొత్తం ఫీ అనేది చూపిస్తుందనమాట. సో, మీరు ఆ ఫీజ్ అని అంతే కొన్ని కొన్ని అన్ని పర్టిక్యులర్స్ అన్నీ సబ్మిట్ చేసేసి మీరైనా స్పాట్ అడ్మిషన్‌లో సీట్ అనేది గ్రాబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మాక్సిమం మీరు మాత్రం ఫైనల్ ఫేజ్‌లో సీట్ రానీకే ట్రై చేయండి. ఎందుకంటే మీకు రీయింబర్స్‌మెంట్ 27,000 వస్తుంది. అండ్ మాక్సిమం మీకు ఫీజ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. జస్ట్ చలాన్ కట్టుకుంటే ఫీజ్ అనేది సెక్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్ యూ ఆల్.